మీకు తెలుసు కండి, మన బూత్ కిట్టు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే అందరికీ తెలుసు కదా. అతను ఆదివారం కొత్త పలుకుని రాస్తూ ఉంటాడు. ఇవాళ కొత్త పలుకుని బాగా తెల్లార్లు కూర్చొని రాసినట్టున్నాడు. కొంత ఎన్టీవీ మీద విషం కక్కుతూ దాంట్లో ఈయన ఏదో సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోస లెక్క ఈయన రాసినటువంటి వార్త చూడండి. మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో హద్దులు కూడా అంతే ముఖ్యం. మరి నువ్వు వేరేదన్నా హద్దుల్లో ఉన్నావా రాధాకృష్ణ? ప్రతిరోజు నువ్వు హద్దు మీరే కదా ప్రవర్తించింది. నువ్వు మీడియా అనేది ఎప్పుడన్నా మీడియాగా భావించావా? అసలు నీ సంస్థ ఎప్పుడన్నా మీడియాగా వ్యవహరించిందా? నువ్వు చంద్రబాబు నాయుడు కోసం బట్టలొప్ప తీసుకొని నడి రోడ్డు మీద నగ్న నృత్యాలు చేశారు కదా మీ పేపర్ను, మీ టీవీ. ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడతావు. ప్రింట్ మీడియా ఇప్పటికీ కొంత బాధ్యతగా పనిచేస్తుంది. కొన్ని ప్రింట్ మీడియాలు బాధ్యతగానే వ్యవహరిస్తున్నాయి. కానీ నీ బూతు పత్రికను ఇంకొక రోత పత్రిక ఉంది, రోతనాడు, ఇది బూతు జ్యోతి. ఈ రెండు మీరు ఎప్పుడన్నా బాధ్యతగా వ్యవహరించారా? మద్యం సేల్స్ ఎక్కువ పెరగాలి, అబ్బా కోట్లలో అదేది కోడి పందాలు జరిగినాయి, అబ్బా ఆనందంగా మీరు రాసేటటువంటి వార్తలు మీరు చేసే మీరు అసలు ఏ రోజన్నా మీడియాగా మీరు వ్యవహరించారా చెప్పండి? ఎలక్ట్రానిక్ మీడియా అది కూడా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది, ప్రజల్లో కూడా ఈ ధోరణిపై ఏహ్యభావం ఏర్పడింది. మీకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ చాలా బెటరు, కొన్ని యూట్యూబ్ ఛానల్ మీకంటే చాలా బెటరు. మీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, మహాన్యూస్ కానీ, టీవీ5 కానీ, మీ 4 ఛానళ్ళు కంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చాలా బెటర్, చాలా పద్ధతిగా మాట్లాడతారు. మీరా నోరు తెరిస్తే మీరు పెట్టేటటువంటి తమ్నెల్స్ ఏదైతే బూతు ఛానల్ కూడా పెట్టవు, అలాంటి బూతు ఛానల్ మీరు నడుపుతుంది. మీకంటే అక్కడ డబ్బుల కోసం ఏదైతే బూతులు లేదంటే రొమాంటిక్ వీడియోలు చేసే యూట్యూబ్ ఛానల్ ఉంటాయి చూడండి, వాళ్ళు చాలా బెటరు. మీ ఛానల్ కంటే వాళ్ళు చాలా బెటరు. వాళ్ళన్నా డబ్బుల కోసం పనిచేస్తున్నారు. మీరు ఈ సమాజంలో ఏదైతే ఒక రాజకీయ పార్టీ కోసం నడి రోడ్డు మీద నగ్నంగా డాష్ పనులు మీరు చేసేది. మళ్ళీ నువ్వు ఈరోజు కొత్త పలుకు, అదేదో సామెత ఉంది, అదేంది పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. అట్టానే ఈ బూతు కిట్టు కొత్త పలుకు అనేటటువంటి రాస్తే తెల్లార్లు దాని దగ్గర కూర్చొని డిస్కస్ చేశారంట. ఇంకా అర్థమై ఉంటుంది కదా, కొత్త పలుకు చుట్టూతో డిస్కస్ చేశారంట తెల్లార్లు. మరి అట్లా రాస్తాడు కదా కొత్త పలుకు, మామూలు రాయుడు కదా. ఇంకేం మాట్లాడాడు ఈయన? తెలుగునాట మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్న నేపథ్యంలో మీలాంటి బూతు ఛానల్ ఉండటం వల్లే మీడియా విశ్వసనీయత ఎప్పుడో దెబ్బతినిపోయింది. దెబ్బతింటున్న నేపథ్యంలో కాదు, ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి అంటే ఏబిఎన్ టీవీ, టీవీ5 ఎప్పుడైతే మీరు నడి రోడ్డు మీద రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి కోసం, అప్పుడే మొత్తం పూర్తిగా దెబ్బతినిపోయింది మీడియా మీద విశ్వసనీయత. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు తమ హద్దుల్లో ఉంటే మంచిది. నువ్వు ఏ రోజన్నా హద్దుల్లో ఉన్నావా? నువ్వు పాటించి కదా మిగిలిన వాళ్ళకి చెప్పాలి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని లెక్క కబుర్లు కాదు చెప్పేది మనం. ముందు నువ్వు చేసేటటువంటి బ్రోకరిజం గురించి చెప్పు. నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం కదా. మనం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని విజయవాడ ఏ బ్రోకర్ పని కోసం వెళ్ళావు? పొద్దున పూట 11ంటికి బేగంపేటలోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5ంటికి బేగంపేట ఎట్టొచ్చావు? 13 సీటర్ల స్పెషల్ ఫ్లైట్తో ఏ బ్రోకర్ పని చేయడానికి వెళ్ళావు? పక్తు రాజకీయ బ్రోకర్ నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం. నువ్వు మళ్ళీ మీడియా అని చెప్పు మాకు. మీడియా అంటే పరువు పోద్ది. రాజకీయ బ్రోకరిజం సంస్థ నడుపుతున్నా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది. రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛ పేరిట ఏదైనా చేయవచ్చని మీడియా సంస్థలు భావించినా కుదరదని ఉదంతంతో స్పష్టమైంది. తస్మాత్ జాగ్రత్త. నీలాంటి వాళ్ళు శుద్ధపోసల వ్యాఖ్యలు. చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్లకు మరకండించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమికి పోషించే అధికారులు చేతులు ముడుచుకొని ఉంటారా? నువ్వు చేసిందేంటి? రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, ఆఖరికి భారతమ్మ గారి మీద మీరు రాసినటువంటి వార్తలు, మీరు పెట్టినటువంటి తమ్మునెళ్ళు, ఆఖరికి దేవుణ్ణి కూడా వదలలేదు కదా. మీరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీరు నడుపుతున్నటువంటి ఈ ఛానళ్ళు కాదు, ఇవి మీడియా సంస్థలు కాదు మీరు నడుపుతుంది. సో మీరు ఆడవాళ్ళ మీద, మీరు రోజా గారి మీద కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద కానీ మీరు పెట్టినటువంటి తమ్నెల్స్, కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఆ తమ్నెల్స్ పెడతాడా? రాధాకృష్ణ, నువ్వు పెట్టు తింటలేదు కాబట్టి ఆ తమ్నెల్స్ పెట్టావు. ఇంకా నువ్వు ఏదో శుద్ధపోస మాటలు మాట్లాడు మాకు దయచేసి. ఎన్టీవీలో ప్రసారమైన కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. ఇలాంటి కథనాన్ని ప్రసారం చేయడానికి ఆ సంస్థలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన్ని ఏది పడితే అదే ఎలా ప్రసారం చేస్తారు? నువ్వు యాజమాన్యం నువ్వు చెప్పావని చెప్పి పాప మీ యాంకర్లో ఏది పడితే చదవట్లేదు అక్కడ.
నువ్వు ఏది పడితే అది రాసిస్తే వాళ్ళు కూడా అదే చదువుతున్నారు కదా, యాజమాన్యం చెప్పిందనే కదా వాళ్ళు కూడా యాంకర్ల న్యూస్ చదువుతుంది. ఇది కూడా సేమ్ అట్టానే. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. అమ్మో ఏం సూత్రం నాయన. నేను ప్రతివారం రాసే వీకెండ్ కామెంట్ కొత్త పలుకును కూడా తప్పుల పరిశీలన కోసం 5-6 సీనియర్లకు పంపుతాను. వాళ్ళు కూడా నీలాంటి బ్రోకర్లు అయి ఉంటారు. అందుకని ఆ కొత్త పలికి ఎంత చెత్తగా రాస్తావు, ఎంత విషం జిమ్ముతూ రాస్తావు. ఎవరు నీ దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్లకు పంపించి తప్పులేమన్నా ఉన్నాయో చెక్ చేయమంటావా? ఎవడన్నా నిజంగా కొత్త పలుకు అనేది నువ్వు నిజంగా సీనియర్ జర్నలిస్ట్ అనేవాడికి పంపించుంటే, నిజంగా వాళ్ళు జర్నలిస్టులు అయితే, సార్ మీరు ఇది చిమ్ముతుంది విషం, దీన్ని కొత్త పలుకు అనరు, దీన్ని విష పలుకులు అంటారు, ఇది సమాజంలో విషాన్ని రేకిచ్చేటటువంటి విష బీజాలు మీరు నాటుతున్నారు, ఇట్లాంటి వేయకూడదని వాళ్ళు చెబుతారు కదా. సో తెలుసు కదా, సాంప్రదాయని సుప్ని శుద్ధపోస కొత్త పలుకు పలికితే, కొత్త పలుకు రాస్తే తెల్లార్లు కొత్త పలుకు దగ్గర అందరు కూర్చొని అబ్బాబ్బా ఇంకా రా అని ఎంకరేజ్ చేశారంట. ఇదేనా? సిగ్గుండాలి రాధాకృష్ణ నీకు. అయినా నీకెందుకు ఉండట్లేదు సిగ్గు, మొత్తం అన్నీ వదిలేసి తిరుగుతున్నావు కదా.